గుంటూరు నగరంలోని 12 మంది మిత్ర బృందంతో కలిసి ఈ నెల 5వ తేదీన కాశ్మీర్ అందాలని చూడటానికి బయలుదేరాం. 6వ తేదీ జమ్మూ పట్టణానికి చేరుకున్నాం. జమ్మూ పట్టణంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బలిదాన స్తూపాన్ని సందర్శించాం. ఈ స్తూపం 2009లో ప్రారంభమైంది. అనేక మంది అమరవీరుల జ్ఞాపకాలు అక్కడ చూడగలిగాం, వారి సమాజం చూడగలిగాం. 4575 మంది అమర సైనికుల యొక్క పేర్లు అక్కడ నమోదు చేయడం జరిగింది. జూన్ 7వ తేదీన ఉత్తర భారతదేశంలో శక్తిపీఠంగా పేరొందిన వైష్ణవి మాత భవానీమాత దేవాలయాన్ని సందర్శించాం. దాదాపు 5200 అడుగుల ఎత్తున భవానీమాత కొలువై ఉన్నారు. హెలికాప్టర్లో అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుండి ఒక 5 కిలోమీటర్లు డోలీల మీద, కొందరు గుర్రాల మీద ప్రయాణం చేసి వైష్ణవి మాతని సందర్శించుకోగలిగారు. జూన్ 8వ తేదీన కాశ్మీర్ లోయకు ముఖద్వారమైన సింటన్ టాప్కి చేరగలిగాం. అక్కడ అందమైన కాశ్మీర్ లోయ అందాలని, ఎత్తైన పర్వతాలను, ఫైవ్ స్టార్ చెట్లను చూడగలిగాం. జూన్ 9వ తేదీన అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ అయిన ప్రారంభ స్థలంగా పేరొందిన చందన్వాడిని సందర్శించాం. అక్కడ అనేక మంది పేద ముస్లిం పిల్లలు చిన్న చిన్న గొర్రెలను, మేకలను తీసుకొచ్చి మాతో ముచ్చటాడటం, మాతో కలిసి ఉండటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ లోయలో ఉన్న దృశ్యాలు, అక్కడున్న పర్వత శ్రేణులు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. జూన్ 10వ తేదీన అవంతిపురంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ క్యాంప్లోకి ప్రవేశించాం. అక్కడ మా మిత్రులు వింగ్ కమాండర్గా పనిచేస్తున్న సజ్జా చైతన్య గృహాన్ని సందర్శించాం. వారి ఇంట్లో ఆతిథ్యాన్ని పొందాం. వారి కుటుంబ సభ్యులు ఎంతగానో మా బృందాన్ని ఆహ్వానించారు. మంచి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎయిర్ క్యాంప్లో ఉన్న అనేక విషయాల్ని, ఆ సరిహద్దు దళాలలో చేస్తున్న కృషిని, ఆ ప్రాంత విశేషాలని వింగ్ కమాండర్ సజ్జా చైతన్య మాకు ఎంతో అర్థమయ్యే విధంగా, ఆలోచనలు రేకెత్తించే విధంగా చెప్పగలిగారు. జూన్ 11వ తేదీన జమ్మూ కాశ్మీర్కి వేసవి కాలంలో రాజధానిగా కొలువైన శ్రీనగర్కి చేరుకున్నాం. అక్కడ అతి పురాతనమైన అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాన్ని చూడగలిగాం. దాదాపు 1000 అడుగుల పైన ఉన్న ఆ దేవాలయం 250 మెట్లు ఎక్కి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దేవాలయం 935లో, క్రీస్తు శకం 935లో నిర్మించినట్టుగా తెలుస్తుంది. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో శంకరాచార్య భారతదేశ పర్యటనలో భాగంగా ఆ దేవాలయానికి వచ్చారని, అక్కడ తపస్సు చేసిన గుహ కూడా ఉంది. అందుకని ఆ దేవాలయాన్ని శంకరాచార్య దేవాలయంగా పిలుచుకుంటున్నారు. ఆ దేవాలయ పైభాగం నుంచి శ్రీనగర్ పట్టణం యొక్క అందాలని, శ్రీనగర్ పట్టణం యొక్క అద్భుత కళాఖండాలని, అన్న పరిస్థితుల్ని గమనించడానికి అవకాశం ఏర్పడింది. అది ఎంతో ఆనందదాయకంగా ఉంది. జూన్ 12వ తేదీన గుల్మార్గ్ని చేరుకున్నాం. అక్కడ 5200 అడుగులు ఎత్తునున్న పర్వత శ్రేణుల్ని చూడగలిగాం. అక్కడ 15600 ఎత్తుపై ఉన్న పర్వత శ్రేణుల్ని చూడగలిగాం. అక్కడ చేరుకోవడానికి కేబుల్ కార్ని ఉపయోగించడం జరిగింది. ఆ పర్వత శ్రేణుల యొక్క దృశ్యాలని, ఫైన్ ట్రీస్ యొక్క అందాలని చూసాం. దాదాపు 15 నిమిషాల పాటు కేబుల్ కారులో ప్రయాణించడం ఎంతో అబ్బురపరిచింది. పశ్చిమ హిమాలయాల్లోని పీర్ పంజాల్
పర్వత శ్రేణుల దృశ్యాలని చూడగలిగాం. అవి ఎంతో ఆనందాన్ని అందించాయి. ఆనాటి రాజు హరిసింగ్ నిర్మించిన, పూర్తి కలపతో నిర్మించిన మహారాజా ప్యాలెస్ని చూడటం జరిగింది. ఆ ప్యాలెస్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకుల్ని ఎంతో ఆకర్షిస్తూ ఉంది. అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్స్, డబుల్ బెడ్ కార్ట్స్, అక్కడ అనేక రకాల భిన్నమైన ఆకృతితో ఉండిన శిల్పకళ, ఇవన్నీ మమ్మల్ని ఆనందింపజేశాయి. జూన్ 13వ తేదీన గురేజ్గంజ్ ప్రాంతాన్ని వెళ్ళాం. అక్కడ కిషన్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో 5 టెంటల్లో మా మిత్రబృందం 12 మందిని 2 రోజుల పాటు గడిపాం. కిషన్ గంగా పరవళ్ళు, ఆ పైనున్న పర్వతాల నుంచి మంచు కరిగి ఆ నీరు వస్తున్న దృశ్యాల్ని, ఆ చుట్టూ ఉన్న 4 కొండల యొక్క దృశ్యాల్ని చూస్తూ ఎంతో ఆనందంగా గడిపాం. జూన్ 15న గురేజ్ నుండి బయలుదేరి పర్వత ప్రాంతాలని దాటుకుంటూ కిషన్ గంగా డ్యామ్ని చూడగలిగాం. అదే రోజు పీర్ బాబా దర్గాను సందర్శించాం. పీర్ బాబా దర్గా సర్వమతాలకి ఆకర్షణగా మారింది. అక్కడ హిందూ దేవుళ్ళ యొక్క విగ్రహాలు, అల్లా యొక్క విగ్రహం, చర్చికి సంబంధించిన విగ్రహాలు, ఇవన్నీ ఒకే చోట ఉండటం, సర్వమతాలని ఆదరించిన వ్యక్తిగా పీర్ బాబా ప్రఖ్యాతి చెందారు. ప్రతిరోజు కొన్ని వందల మంది దర్గాను సందర్శించుకుంటున్నారు. శ్రీనగర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖీర్ భవానీ దేవాలయాన్ని సందర్శించాం. ఆ రోజు జ్యేష్ఠ మాసం కావడంతో, శుక్రవారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు వచ్చారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆ రోజు భక్తులకు కావలసిన సకల సదుపాయాలు కల్పించడం జరిగింది. ఒక బహిరంగ ప్రదేశంలో భవానీ మాత విగ్రహం ఉంది. కొన్ని వేల మంది వచ్చినప్పటికీ ఎలాంటి తొక్కిసలాట లేకుండా చాలా క్రమశిక్షణతో భక్తులు చూశారు. భక్తులందరికీ కావలసిన వసతులు, కావలసిన ఆహారం, ఇవన్నీ కూడా అక్కడున్న ఆలయ కమిటీ అందించింది. జూన్ 16న ఉత్తర హిమాలయాలలోని సోన్మార్గ్ని సందర్శించాం. అక్కడున్న గ్లేషియర్ని చూసి ఎంతో ఆనందపడ్డాం. కొన్ని వేల మంది పర్యాటకులు అక్కడ నిరంతరం వస్తూ ఉన్నారు. అక్కడ గుర్రాలపై స్వారీ చేస్తూ, గుర్రాలపై గ్లేషియర్ని చూస్తూ ఆనందించిన పరిస్థితి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. జూన్ 16వ తేదీన జోజిల్ పార్క్ను సందర్శించాం. ఆ దగ్గరలో ఉన్న కార్గిల్ మ్యూజియంను, కార్గిల్ వార్ను తిలకించగలిగాం. ఆ వార్ మ్యూజియంలో 1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన 500 మంది వీర సైనికుల యొక్క వివరాలని చూడగలిగాం. ఆ యుద్ధం జరిగిన తీరు, ఆనాడు ఉపయోగించిన ఆయుధాలు, వాటన్నిటినీ ఆ మ్యూజియంలో చూడగలిగాం. ఈ దేశ అభివృద్ధి కోసం, భద్రత కోసం, రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషిని, హిమాలయ పరిసర ప్రాంతాల్లో వారు పడిన బాధల్ని, వారు చేసిన త్యాగాల్ని ఈ యాత్రలో చూడగలిగాం. జూన్ 16వ తేదీ సాయంత్రానికి శ్రీనగర్ చేరుకున్నాం. అక్కడ దాదాపు 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న డాల్ లేక్ని సందర్శించాం. ఆ డాల్ లేక్లో పడవలలో విహరించాం. పడవల్లోనే మాతో వచ్చిన అనేక మంది మహిళలు వారికి కావాల్సిన షాపింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ డాల్ లేక్ ఒడ్డున ఆ రాత్రి బస చేసాం. ఒక పెద్ద ఓడలో బస చేయడం జరిగింది. ఆ దృశ్యాలు ఎంతో ఆనందదాయకంగా ఉన్నాయి. డాల్ లేక్పై ఆధారపడి దాదాపు 10,000 మంది పడవ నిర్వాహకులు జీవిస్తూ ఉన్నారు. వారందరూ ముస్లింలు. వారందరూ యాత్రికుల పట్ల ఎంతో ఆదరాభిమానాలతో గౌరవంగా ఉన్నారు. ఎంతో ఆప్యాయతని పంచిపెట్టారు. కాశ్మీర్ యాత్రలో మేము
బాగా గమనించిన విషయాలు, అక్కడ కొన్ని వేల మంది డ్రైవర్లు పనిచేస్తున్నా ఎత్తైన పర్వతాలు, కొండలు, లోయలలో వాహనాలు నడుపుతున్నా ఎక్కడ కూడా చిన్న సంఘటన కానీ, చిన్న ఘర్షణ కానీ, డ్రైవర్ల మధ్య మాటల యుద్ధం కానీ ఇవేమీ మాకు కనపడలేదు. వీటన్నిటికి భిన్నంగా ఆ డ్రైవర్లు యాత్రికుల పట్ల ఎంతో ఆప్యాయతతో, గౌరవంగా ఉంటున్న పరిస్థితిని గమనించాం. కొండలపై, పర్వతాలపై చిన్న చిన్న ఇల్లు కట్టుకొని మేకల్ని, గొర్రెల్ని మేపుకుంటూ జీవితం గడిపే పేద ముస్లింలు అత్యధికంగా కనపడ్డారు. 2-3 సందర్భాల్లో పేద ముస్లిం బిడ్డలు మా వాహనాల దగ్గరకు వచ్చి మేమేమైనా సహాయం చేస్తే బాగుండని ఎదురు చూస్తున్న పరిస్థితి. వారందరికీ మాతో తీసుకొచ్చిన స్వీట్స్, హాట్స్ ఇవన్నీ పంచిపెట్టడం జరిగింది. ఆ పిల్లలు ఎంతో ముచ్చటగా ఉన్నారు. కాశ్మీర్లో ఆడపిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఎంతో ముచ్చటగా, అందంగా, చిరునవ్వులతో కనపడుతూ ఉన్నారు. కానీ పేదరికం ఎక్కువగా కనపడుతూ ఉంది. విద్య కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. అక్షరాస్యత తక్కువ స్థాయిలో ఉంది. కాశ్మీర్ మొత్తం మీద ఇప్పటివరకు ఒక్క ఐఏఎస్ మాత్రమే నియమించబడిన ఎంపికైన పరిస్థితి చూస్తున్నాం. ఒక క్రికెటర్ ఒకరు మాత్రమే జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి చాలా తక్కువగా ఉంది. కానీ ఒక పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. కొన్ని లక్షల మంది ప్రతిరోజు కాశ్మీర్ లోయని, కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్నారు. జీవితంలో ఒకసారైనా కాశ్మీర్ని సందర్శించాలని, కాశ్మీర్ లోయను సందర్శించాలని, అక్కడ ఎత్తైన పర్వతాలని, ఆ ఫైన్ ట్రీస్ని, వాటిని చూడాలని